కొంచెం జరగదన్నా ప్లీజ్ భయ అందరూ ఎన్నిక జరగదన్నా ప్లీజ్ బ్రో ఎన్నిక జరగండి అన్న ఏడో వస్తుంది ఎన్నికెళ్ళి మీరు ఎన్నిక జరగండి కొంచెం ఆడంత స్పేస్ ఉంది జరగండి అక్కడ అన్న జరగండి అన్న అన్ని కెమెరా చూడండి మేడం दे दो मैडम आप इधर आ जाइए ना सर कैंडल इच्छानी दे दो मैडम कैंडल सर अरे जरूर नेट एनक्रेट అన్న అన్న కొంచెం వస్తుంది స్పీడ్ రాదు మనవాడు ఫుల్ తీసుకుంటే ఫోటోస్ బ్రో జరుగు ఈ కెమెరా కొద్దిగా ఓకే డన్ చలో ఓకే డన్ ఇక్కడ స్ట్రైట్ స్ట్రైట్ అన్న రెడీ చెప్పండి మేడం విజయ్ We are launching a logo of Amjad Habib. Just steer it. Madhu, gopi bro, ఒకసారి బ్రో సెల్ ఫోన్ బ్రో ఒక్క నిమిషం ఏ ఫోన్ చూడు ఒకసారి సెల్ ఫోన్ ఎవరో చూడు అన్న సెషన్ మహాన్యూతి ఎవరు అన్న అన్న సెల్ ఫోన్ ముందర ఎవరు ఓకే ఒక్క నిమిషం స్టార్ట్ చేశారు. హబీబ్ ఫ్యామిలీ 120 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో ఉన్నారు. 1000 సెలూన్స్ని అమ్జద్ హబీబ్ ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఈ హబీబ్ బ్రాంచెస్ని మహేష్ అండ్ సబుద్దీన్ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి నిత్యతా శ్వేత అట్లాగే డింపుల్ హయత్ ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇక అదేవిధంగా హయన్ ఇస్ సన్ అయాన్ ఆల్సో ఈ నెక్స్ట్ హబీబ్ ఫ్యామిలీని కంటిన్యూ చేయబోతుంది.
అయాన్, నిజంగా అయాన్కి కూడా అభినందనలు. This is the fourth generation. Yes, fourth generation. Is దాదాపు 4-5 ministers is continue his family. ఓకే, ఇక నెక్స్ట్ అంజాద్ హబీబ్కి సంబంధించినంత వరకు ఒక గొప్ప సక్సెస్ ఫార్ములా ఉంది. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కరు ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ఫేస్లో ఉన్నటువంటి ఒక రూపం, మన ముఖ వర్చస్సు, మన హెయిర్ స్టైల్, మన బాడీ, ఇలా మనది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలాంటి రూపాన్ని అందంగా తీర్చిదిద్దటంలో అంజాద్ హబీబ్కి మించినటువంటి సెలూన్స్ లేవని చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి సక్సెస్ కి అంజాద్ హబీబ్ అందులో పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్టైల్ గా, నీట్ గా, హెయిర్ ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్ తో ముందుకు వెళ్లే విధంగా మహేష్ అండ్ సబుద్దీన్ ఇద్దరు కూడా తీసుకుని వచ్చారు. వీళ్ళు టోటల్ తెలుగు స్టేట్స్ లో కూడా యూత్ ని ఎంపవర్ చేయడానికి, యూత్ ని బిజినెస్ లోకి తీసుకురావడానికి కూడా ఫ్రాంచైజెస్ ఇస్తూ ఆ ఫ్రాంచైజెస్ రంగంలో కూడా యువత అందరికీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నారు. నిజంగా అది చాలా మందికి చాలా ఉపయోగకరం. అట్లాగే చెంచల్ కూడా జైలుకి అంజాద్ హబీబ్ గారు వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి జైలర్స్ కి ట్రైనింగ్